కొత్తగా సంజయ్ రెడ్డి గారు మాట్లాడుతూ ఏమన్నారంటే అనసూయ లాంటి వాళ్ళు ఎక్స్పోజింగ్ చూసి తనేమి చేయలేక స్క్రీన్ మీదనో ఎక్కడో దూరంలోనో ఉండి ఆమె చేసినటువంటి ఎక్స్పోజింగ్కి ఇన్స్పైర్ అయ్యి ఆ మైండ్లో అదే ఉండి వాళ్ళకి అందుబాటులో ఉన్న దగ్గర ఈ విధంగా అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు. అదే మెయిన్ కారణం, అదే వాళ్ళ మీద కూడా మనం యాక్షన్ ఓకే. అలా తీసుకోవాలని అంటున్నారు. అనుకుంటే ఇప్పుడు మరి అలా అనుకుంటేనండి, ఇప్పుడు టెర్రరిజం మూవీస్ ఉన్నాయండి. అవి చూసి టెర్రరిజంలోకి వెళ్తారానండి? అంటే సెలబ్రిటీస్ చూసి ఇప్పుడు ఇన్స్పైర్ అవుతారు అనేది. ఇప్పుడు హీరో యాక్షన్స్, హీరో మూవీలో ఒక హీరో ఫైటింగ్ చేసి నలుగురిని కొట్టాడు అని వచ్చి సినిమా నుంచి బయటికి రాగానే వచ్చి నలుగురిని కొడుతున్నారానండి? కొట్టట్లేదు కదండి. ఒక హీరోయిన్ బట్టలు మాత్రమే హాట్ టాపిక్ అయిపోయి అలా చూసి కంట్రోల్ లేక రేప్ జరుగుతున్నాయి అని మాట్లాడితే, అదే మూవీలో అదే హీరో 10 మందిని కొడుతున్నారు. మరి మీ హీరోయిజం ఇంకో 10 మంది దగ్గరికి వెళ్లి చూయించి కొట్టొచ్చు కదండి. అది జరగదు. ఎందుకు అననంటే ఉమెన్ ఈజ్ ఏ ఫిజికల్లీ వీక్ అండి. ఉమెన్ ఈజ్ ఫిజికల్లీ వీక్ కాబట్టి ఉమెన్ కి ఫ్రీడమ్. అఫ్ కోర్స్ మేము చాలా రకాలుగా ఇంట్లో సర్కమ్టెన్సెస్ కానివ్వండి, మేము కెరీర్ లో ముందుకెళ్ళాలంటే ఫ్యామిలీ, పేరెంట్స్, సొసైటీ, ఫ్రెండ్స్, పెళ్లి, పిల్లలు అన్నిటిని దాటుకొని ఒక కంప్లీట్లీ మా చుట్టూ ఉన్న ఒక 50 మంది 100 మందిని కన్విన్స్ చేసి సొసైటీలో ఒక పేరు తెచ్చుకునేటప్పటికి మేము ఉన్న పాజిటివ్ థింగ్స్ ని పక్కన పెట్టి మేము చేసిన ఒక డ్రెస్సింగ్ ని పట్టుకొని తప్పితే మీరు ఒక ఉమెన్ గురించి కమెంట్ చేయాల్సి వస్తే, ఒక డ్రెస్సింగ్ గురించి తప్పితే ఇంకేదన్నా కామన్ పాయింట్ కమెంట్ చేయగలుగుతారానండి ఎవరే గాని? అంటే మౌనిక, ఇప్పుడు మీరు చెప్పేది ఏంటంటే, మేము అడిగేది ఏంటంటే, ఇప్పుడు ఉన్నటువంటి చాలా డిస్కషన్ జరిగేది ఏంటంటే, ఇది ఒక ఆడవాళ్ళు ముఖ్యంగా స్కిన్ షో చేయడం ద్వారా, ఈ యొక్క మోడర్న్ డ్రెస్ వేయడం ద్వారా, ఈ రీల్స్ ఇన్స్టాలు వచ్చిన తర్వాత అదొక ప్రొఫెషన్గా మారి ఎక్కువ శాతం ఆ విధంగా కెరియర్ కంటే కూడా ముఖ్యంగా ఇది ఒక కెరియర్గా అందం ఉంది చూపించుకుందాం, వయసులో ఉన్నప్పుడు చూపించేసుకుని నా డబ్బులు సంపాదించుకోవచ్చు, రీల్స్ ఇన్స్టా రీల్స్ యూట్యూబ్ రీల్స్ లాగా ఆ విధమైన వెళ్ళే వాళ్ళు ఎక్కువ అయ్యారనేది మొన్న శేఖర్ భాష చెప్పినటువంటి ఒక కామెంట్. సో ఆ ప్రొఫెషన్కి వెళ్తున్నారండి సీరియస్గా. అప్పుడు అన్నది ఉమెనే చేస్తున్నారనండి, ఏ హీరోస్ చేయట్లేదా? హీరోస్ ఇప్పుడు చేస్తే మహేష్ చూసేవాళ్ళు బాబు ఎవరు? గారిని బాయ్స్ చూస్తే చేస్తే చూసేవాళ్ళు ఎవరు? సిక్స్ అదే గర్ల్స్ ప్యాక్స్ అమ్మాయిలు మెన్స్ చేస్తే చూస్తారు కదా. సిక్స్ ప్యాక్స్ మెన్ హీరోస్ చూపించట్లేదానండి? అది అది తప్పు కాదా? అంటే మరి మెన్ హీరో స్కిన్ షో చేసినప్పుడు ఉమెన్స్ వెళ్ళి రేపులు చేయట్లేదే? మేము ఇప్పుడు మాకు కూడా హీరోస్ అంటే అభిమానం ఉంటుంది. మాకు కూడా వాళ్ళని చూసినప్పుడు చాలా హ్యాండ్సమ్ గా ఉన్నారు అని చాలా మంది ఫీల్ అవుతూ ఉంటారు. ప్రతి ఒక్క వాళ్ళకి మహేష్ బాబు, నాగార్జున అని ఫేవరెట్ హీరో కేటగిరీలో ఉంటారు. అన్ని అనుకుంటారు. అది మూవీ చూసినంత వరకే ఆలోచన విధానం అన్నది అంతవరకే ఉండాలండి. దాన్ని క్యారీ ఫార్వర్డ్ చేసి పర్సనల్ లైఫ్ లోకి వెళ్ళి దాన్ని క్యారీ చేసి వెళ్ళి రేపులు చేస్తారు అనుకుంటే, ఇంట్లో బురకాలు వేసుకొని తిరిగినా కూడా ఆలోచన విధానం మారదండి. డెఫినెట్లీ. బుర్కా వేసుకున్నా కూడా ఆహ్, మీరు చూస్తే కంప్లీట్‌గా ఆలోచన విధానం అన్నది మారదు. డెఫినెట్లీ మగవాళ్ళ ఆలోచన కొంతవరకు మారాలి. ఆడవాళ్ళు కూడా అతిగా ఎక్స్‌పోజింగ్‌లో అవి తగ్గించుకోవడం గూడా మంచిదే. ఆఫ్‌కోర్స్ సమయానుసారంగా లేని డ్రెస్సింగ్స్, డెఫినెట్‌గా ఒక సిట్యుయేషన్‌కి తగ్గట్టుగా లేని డ్రెస్సింగ్స్ కూడా అవాయిడ్ చేయడం మంచిదే. ఓకే. కానీ ఇట్ షుడ్ బి ఇన్ బోత్ వేస్ అండి. వుమెన్ కొంతవరకు సిట్యుయేషన్ కి తగ్గట్టు డ్రెస్సింగ్స్ వేసుకోవడం. ఇప్పుడు మూవీస్ అండి. ఒక మూవీకి ఒక ప్రొడ్యూసర్ ని వుమెన్ ఎక్స్పోజింగ్ లేని మూవీస్ తీస్తే హిట్ అవుతాయానండి? డైరెక్టర్ ఇస్తాడా అలాంటి స్క్రిప్ట్? హీరోయిన్స్ కి అలాంటి క్యారెక్టర్ ఇస్తారా? అన్ని టైంలో అవకాశాలు ఉండవు అట్లా. మీరు అన్నట్టుగా మోస్ట్ ఆఫ్ ద మూవీస్లో ఉమెన్ని కొద్దిగా ఎక్స్పోజింగ్ గానే చూపించడం ఇప్పుడు అనేది ఆనవాయితీ. ఐటమ్ సాంగ్ క్రియేట్ చేయమని ఏ హీరోయిన్ అని అడిగిందానండి? ఇప్పుడు హీరోయిన్స్ ఈ యొక్క డాన్స్, ఈ యొక్క కాస్ట్యూమ్ వేర్ ని వాళ్ళు ఇదొక కెరియర్ మోల్డింగ్ లానే చూస్తారు కానీ ఇంకొంచెం చిన్న బట్టలు ఇవ్వండి మేము వేసుకుంటాము అని పర్పస్ఫుల్ గా అయితే వెళ్ళరు కదా. ఓకే, మీరు డ్రెస్ చెప్పారు, ఈ సాంగ్ చెప్పారు, ఈ కాస్ట్యూమ్ వేసుకోమన్నారు, మీరు ఇంత మనీ ఇస్తా అన్నారు, ఓకే ఇంత టైం ఇది మేము చేస్తున్నాం, ఈ డ్రెస్సింగ్ వేసుకుంటాము అని వాళ్ళొక ప్రొఫెషన్ గానే చూస్తూ ఉండొచ్చు. అండ్ అవుట్ ఆఫ్ ద సినిమాస్, శివాజీ గారు అన్న పాయింట్, అవుట్ ఆఫ్ ద సినిమాస్ కూడా వీళ్ళు ఇలా ఎక్స్పోజింగ్ చేయడానికి మేబీ నెక్స్ట్ మూవీస్ లో కి ఆఫర్స్ రావడానికి వాళ్ళని వాళ్ళు ఇంకా అందంగా రిప్రజెంట్ చేసుకుంటూ ఉండొచ్చండి. అది
ఒక మూవీ ఇండస్ట్రీ వరకు మాత్రమే ఉన్న థింగ్స్ అండి. ఇప్పుడు ఒక కామన్ ఉమెన్ ని తీసుకుంటే, మేము కూడా వెస్ట్రన్ వేర్స్ వేసుకుంటాము, మేము కూడా ఆఫీస్ కి క్యాజువల్ వేర్స్ వేసుకుంటాం, టీ షర్ట్ వేసుకుంటాము, ఒక లాంగ్ టాప్ వేసుకుంటాము, చీరలు కట్టుకుంటాం, పండగ వస్తే చీరలే కట్టుకుంటాం. ఎంత హీరోయినే కానివ్వండి, ఇండియన్ ఉమెన్ పెళ్లి రోజు చీరే కట్టుకోవాలి, పట్టు చీరే కట్టుకోవాలి. నేను గౌన్ వేసుకొని తాళి కట్టించుకుంటా అంటే కుదరదు కదండి. ఈవెన్ అనసూయ గారైనా సరే తన పెళ్లి రోజు చీరే కట్టుకున్నారు కదండి. అవును. సో అది శివాజీ గారు లాంటి వాళ్ళు వచ్చి చెప్పాల్సిన అవసరం లేదండి. ప్రతి ఒక్క ఇండియన్ ఉమెన్ కి డెఫినెట్లీ మాకు మా ఒక్క ఏ సిచ్యువేషన్ లో ఏవి వేసుకోవాలి అన్నది కొంతవరకు నాలెడ్జ్ ఉండే ఉంటుంది. కానీ కొన్ని విషయాలలో ఎక్కడైనా నాలెడ్జ్ లేదు అని అంటే వాళ్ళు నెక్స్ట్ కెరియర్ ఆపర్చునిటీకి, స్పెషల్లీ మూవీ ఇండస్ట్రీ వాళ్ళు ఈ ఐఫా అవార్డ్స్ కి వాటికి మనం చూస్తూ ఉంటే వాళ్ళు క్యాజువల్ గా అదొక మోడలింగ్ వచ్చిన విధంగా డిఫరెంట్ డిఫరెంట్ కాస్ట్యూమ్స్ లో వచ్చి వాళ్ళు దాన్ని ఒక ఆపర్చునిటీగా రిప్రజెంట్ చేసుకుంటూ ఉంటారు. సో అది యూజువల్ గా కామన్ స్టూడెంట్స్ డెఫినెట్ ఇన్స్పిరేషన్ తీసుకుంటారు. చిన్నపిల్లలు ఇంత 10th క్లాస్ వరకు యూనిఫామ్ అనే కాన్సెప్ట్ లో పెరుగుతారండి. ఆడపిల్లలు ఏంటి, మగపిల్లలు ఏంటి. ఇంటర్ నుంచి వాళ్ళకి స్వేచ్ఛ వచ్చేటప్పటికి అరే ఆ హీరోయిన్ ఈ డ్రెస్ వేసుకుంది, నేను కూడా ఈ డ్రెస్ వేసుకుంటే బాగుంటుంది అని కొన్ని రోజులు ఏదో టీన్స్ లో 4 రోజులు ఆ డ్రెస్ వేసుకుంటారు. తల్లిదండ్రులు కూడా ఎందుకు ఎలవ్ చేస్తారండి? పోన్లే పిల్ల, చిన్న పిల్ల, ఏదో ముచ్చట పడుతుంది, వేసుకుంటే ఏముంది, కాలేజ్కే కదా వెళ్ళేది అని ఒక చిన్న సున్నితమైన థింగ్ డ్రెస్సింగ్ అండి. అయ్యో మొన్నటి వరకు స్కూల్ కి యూనిఫామే వేసుకొని వచ్చిందే 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు, ఏదో కాలేజ్కి వెళ్ళేటప్పుడు ఏదో 4 డ్రెస్సులు వేసుకుంటా ఉంటుంది, ఫ్యాన్సీ డ్రెస్సులు, పోనీలో వేసుకొని ఇద్దామని ఆ తల్లిదండ్రులు ముచ్చట పిల్ల ముచ్చటకి సరే అని కొనిచ్చిన దాన్ని ఇంకెవరు కమెంట్ చేయడం, ఆడపిల్లలు చెడిపోతున్నారు, ఆడపిల్లలు అదేస్తున్నారు, ఇంకా మగపిల్లలు రెచ్చగొడుతున్నారు, ఇవన్నీ కమెంట్స్ వస్తున్నాయండి. డెఫినెట్లీ వస్తున్నాయి. కానీ అదే ఆడపిల్లలు పండక్కి చక్కగా లంగావణీలు వేసుకుంటారు, పెళ్లిళ్ళకి చీరలు కట్టుకుంటారు. సో డ్రెస్సింగ్ గురించి కమెంటింగ్ అనేది చాలా తప్పండి. అది ఎవరి పర్సనల్ వాళ్ళది. ఇప్పుడు మగవాళ్ళు కూడా షార్ట్లు వేసుకొని తిరుగుతున్నారు, నిక్కర్లు వేసుకొని తిరుగుతున్నారు. ఎవరండి ఇప్పుడు ఈ వెస్ట్రన్ కల్చర్ అంటే ఓన్లీ ఇండియన్ ఉమెన్ కే ఉందా అండి? ఇండియన్ మెన్ కి లేదా? ఎంతమందికి ఉన్నాయండి పంచలు? పంచకట్టు ఎంతమంది పెళ్లిళ్ళకి పంచకట్టులు వస్తున్నారు? జీన్స్, టీ షర్ట్, నెక్కర్లు, లేదు అంటే ఫార్మల్ ప్యాంట్స్ తప్ప ఎవరన్నా ఇంట్లో ఒక కామన్ ప్రతి ఇంట్లో ఒక 10 చీరలు ఉంటాయండి, 2 పంచలు ఉన్నాయా? ఒక్క పంచ్ ఉందా? మీరు సర్వే చేస్తే ఉండవండి. ఎందుకంటే మెన్ కి వచ్చే వరకు డ్రెస్సింగ్ అంటే కంఫర్ట్ వేర్, మరి ఉమెన్ కి వచ్చే వరకు కంఫర్ట్ వేర్ అవసరం లేదానండి? వారి కంఫర్ట్ ఆఫీస్ ఓకే, అంటే ఎదురు వాళ్ళని ఇబ్బంది పెట్టే విధంగా డ్రెస్సింగ్స్ ఉంటున్నాయనే కదా వచ్చింది. వాళ్ళ కంఫర్ట్ ఓకే, మీరు అంటే టీ షర్టు జీన్స్ అమ్మాయిలు వేసుకోవచ్చు, వాళ్ళు కంఫర్ట్గా ఉండొచ్చు. కానీ ఓవర్ ఎక్స్పోజింగ్ చేసి మగవాళ్ళని చూడడానికి ఇబ్బంది పడే ఎవరు విధంగా చేస్తారండి? అది సెలబ్రిటీలే కదా. చేస్తారు. సెలబ్రిటీలే చేస్తారు. ఎందుకు చేస్తారు సెలబ్రిటీస్? బికాస్ దే పెయిడ్ టు డూ దట్. ఓకే. దే ఆర్ పెయిడ్ టు డూ ఎక్స్పోజింగ్. ఎ కామన్ ఉమెన్ నెవర్ డూ సచ్ థింగ్స్. ఒక ఇద్దరు పిల్లల తల్లి, ఒక పిల్ల తల్లి చేస్తుందానండి? కామన్ చెయ్యరు కామన్ ఉమెన్ కదా. అయితే చేయదు అంటారు. ఏందా? ఇదంతా సినీ ఫీల్డ్ వాళ్ళు చేసే థింగ్ అండి. అది పబ్లిక్ లోకి తెచ్చి పబ్లిక్ అనసూయ గారు అలా చెప్పారు అని అంటే మేబీ తను చేస్తున్నారు, తన ఆపర్చునిటీస్ గురించే చేస్తున్నారో, తన కంఫర్ట్ జోన్ లో ఉండి చేస్తున్నారో, అది తన ఇష్టం అండి. ఓకే. ఒక సెలబ్రిటీని తీసుకొచ్చి తన వాళ్ళ మీద వాళ్ళ సినీ దాంట్లో ఉన్నదాన్ని కామన్ ఉమెన్ ని కంపేర్ చేసి ఎస్ ఎస్, మీరు మాట్లాడలేమండి. చెప్పేది కరెక్ట్. ఎందుకంటే జనరలైజ్ చేయడం అనేది కరెక్ట్ కాదు. అది సినిమా వరకు ఓకే, కానీ జనరల్ ఉమెన్ కూడా అలానే ఉంటుంది, అలానే శివాజీ ఉండొచ్చు గారు అంటాం కూడా కరెక్ట్ కాదు. ఇప్పుడు జనరలైజ్ చేసి మాట్లాడారు, విచ్ ఈస్ నాట్ కరెక్ట్. ఓకే. ఇప్పుడు మనం చూసుకుంటే చాలా మంది ఉమెన్స్ అండి ఇప్పుడు అంతరిక్షంలోకి ఎలా వెళ్ళాలి, ఎలా కెరియర్ చూసుకోవాలి, ఎలా గ్రో అవ్వాలి అనే దాంట్లో ఉమెన్ ఆర్ రన్నింగ్. ఎస్. ఎక్కడికెక్కడికో వెళ్ళిపోతున్నారండి. చాలా మంది పల్లెటూర్లలో నుంచి యాజ్ ఎ ఫ్యాకల్టీ ఐఎమ్ వర్కింగ్ సిన్స్ 15 years. సో నేను చూస్తే ఐ టీచ్ మోర్ దెన్ 60 people, 60 women పల్లెటూర్లలో నుంచి వచ్చి ఈ రోజు హైదరాబాద్ లో, మేడం మేము మా ఊర్లో చిన్న సలూన్ పెట్టుకొని, ఉమెన్ సలూన్ పెట్టుకొని ఏదో ఒకటి చేసుకుందాం అనుకుంటున్నామండి, మేము ఇచ్చేయాలనుకుంటున్నామండి, అది చేయాలనుకుంటున్నామండి అన్న వాళ్ళని కూడా ఇలాంటివి చూస్తే, ఇలాంటి డ్రెస్సింగ్ల గురించి చూస్తే వాళ్ళని కూడా ఇంట్లో వాళ్ళు చదువుకోవడానికి ఏదైనా స్కిల్ నేర్చుకోవడానికి పంపించకుండా వద్దులే హైదరాబాద్ అనే వరకు ఇలా అవుతుంది అనే ఛాన్సెస్ కూడా ఉన్నాయండి. ఓకే. సో ఓకే.
ఉమెన్ ఎదుగుతుందండి, ఎదగనివ్వండి. ఓకే. ఉమెన్ ఆర్ లెర్నింగ్, ఉమెన్ ఆర్ గ్రోయింగ్, ఉమెన్ ఆర్ ఇంకా వేరే శివాజీ గారి లాగా ఇంకెవరైనా కమెంట్ చేయదలుచుకుంటే ఆరోగ్యాలు జాగ్రత్తగా చూసుకోమని చెప్పండి. క్యాన్సర్ గురించి అవేర్నెస్ గురించి మాట్లాడండి. మీకు ఒక మైక్ ఇచ్చారు, మీకు కెమెరా ఇచ్చారు, మీరు ఒక ఉమెన్ గురించి మెసేజ్ ఇవ్వాల్సి వస్తే డెఫినెట్లీ వాళ్ళ గ్రోత్ గురించి, వాళ్ళకి ఏ రకంగా బెనిఫిట్ అయ్యే థింగ్స్ గురించి, ఇంట్లో ఆగిపోకుండా ఏదో ఒక స్కిల్ డెవలప్మెంట్ గురించి మీరు 4 మాటలు మాట్లాడితే ఎక్కడో మారుమూల పల్లెటూరులో ఉన్న ఆడవాళ్ళు మీ మాటలు ఇన్స్పైర్ అయితే వాళ్ళ లైఫ్ బాగుపడుతుందండి. డ్రెస్సింగ్ గురించి ఎందుకండి, డ్రెస్సింగ్ అనేది ఒక కామన్ థింగ్, దాని గురించి మీరు చెప్పక్కర్లేదు, మేము వినక్కర్లేదు. సో ఎవరి ఇండివిజువల్ ఒపీనియన్స్ వాళ్ళకు ఉంటాయి. మేము మీ డ్రెస్సింగ్ గురించి మాట్లాడట్లా, మీరు ఒక కామన్ ఉమెన్ డ్రెస్సింగ్ గురించి కూడా మాట్లాడకూడదండి. అనసూయ గారు కూడా మరి మాట్లాడారు అని అంటే ఆవిడ సినీ ఫీల్డ్ లో ఉన్నారు. తను ఆపర్చునిటీస్ గురించి మాట్లాడారా, మరి తను వ్యక్తిగతంగా ఎందుకు మాట్లాడారు అన్నది ఐ డోంట్ కమెంట్ ఆన్ హర్ కమెంట్స్ అండి. షీ ఓకే. హ్యావ్ హర్ ఫ్రీడమ్ అండ్ షీ హ్యావ్ హర్ రైట్ ఆఫ్ స్పీచ్. తన గురించి మాట్లాడుకున్నారు అని అంటే తనకు తను డిగ్రేడ్ చేసుకున్నారా, ఎగ్రేడ్ చేసుకున్నారా అన్నది నేను కమెంట్ చేయనండి. ఓకే. బట్ చెప్పండి. మన శివాజీ గారు మాత్రం కామన్ గా అందరి ఉమెన్స్ ని కలిపి అన్నారు కాబట్టి వి డెఫినెట్లీ వెల్కమ్. మీ స్పీచ్ లో ఉన్న పాజిటివ్నెస్ ని మేము తీసుకొని వెల్కమ్ చేస్తాము. అలాగే మీరు మాట్లాడిన నెగిటివ్ కామెంట్స్ ని కూడా ఖండించి, సామాన్లు అలాగే ఇంకా కొన్ని పదాలు నేను పూర్తిగా వినలేకపోయాను, కొంత ఫస్ట్ వర్డ్ మీ నోట్లో నుంచి విన్న వెంటనే ఆ ఒక్క వీడియోని అక్కడికే పాజ్ చేసేసి, మనసు బాధ అనిపించినప్పటికీ ప్రతి ఒక్కరూ మా గురించి మాట్లాడే వాళ్ళే, ప్రతి ఒక్కరూ లేడీస్ గురించి మాట్లాడే వాళ్ళే తప్ప అడ్వైజులు ఇచ్చే వాళ్ళే తప్ప సొల్యూషన్స్ ఇచ్చే వాళ్ళు ఎవరూ లేరు అని అంతటితో ఆగిపోవడం జరిగిందండి. థ్యాంక్స్ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ థ్యాంక్ యూ. టు సే ఫ్యూ వర్డ్స్ అబౌట్ ఉమెన్ అండ్ ఉమెన్ అండి. సో ఓకే. లెట్స్ అగైన్ రిమైన్, గాంధీ గారు చీరలలో అర్ధరాత్రి మనం తిరుగుతూనే స్వాతంత్రం అనలేదు. సో అది అలానే మనం వెస్ట్రన్ డ్రెస్లో తిరిగితేనే గుర్తుంచుకుంటూ, స్వతంత్రం కూడా అని అనలేదు కదా. అందుకే అండి చీరలోను అనలేదు, వెస్ట్రన్ డ్రెస్ లోను అనలేదు. సో మ్మ్. అన్నిటికీ న్యూట్రల్ గా ఉండాలి, సిచ్యువేషన్ కి తగ్గట్టుగా మోల్డ్ అవ్వాలి. ఈ టాపిక్ ని ఇంకా ప్రొలాంగ్ చేయకుండా ఎస్. ఇంకేదైనా ఉమెన్ ఉపయోగపడే ఉమెన్ విషయాన్ని మాట్లాడితే బాగుంటుంది. ఎస్ ఉమెన్ ఇంతసేపు ఈ యొక్క డ్రెస్సింగ్ గురించి మాట్లాడడం కూడా నాకు చాలా ఇబ్బందిగా ఉందండి. కానీ ఇంకా ఏదన్నా అవేర్నెస్, ఉమెన్ హెల్త్ అవేర్నెస్ గురించి కానివ్వండి, ఇంకా వాళ్ళ స్కిల్ డెవలప్మెంట్ గురించి కానివ్వండి, కాన్ఫిడెన్స్ స్కిల్ పర్సనాలిటీ డెవలప్మెంట్ గురించి కానివ్వండి, మీరు మాట్లాడగలిగితే దట్ విల్ బి రియల్లీ అప్రిషియేటెడ్ అండి. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ మన కల్చర్, మన డెఫినెట్లీ ఎవ్రీ ఇండియన్ విమెన్ ఈజ్ వెరీ ప్రౌడ్ టు రిప్రజెంట్ అవర్ కల్చర్. అండ్ ఏ ఆడపిల్లని మీరు అడిగినా మీ ఇష్టమైన డ్రెస్ ఏంటి అని అంటే చీర అండి అనే చెప్తుంది. అటువంటి చీరని ప్రతి ఇండియన్ ఉమెన్ తన పెళ్లి రోజున డెఫినెట్లీ దాన్ని వేసుకొని తనకి తను ది బెస్ట్ గా రిప్రజెంట్ చేసుకోవాలనే చూస్తుంది. ఆ సో ఎక్కడ నో డౌట్ ఉమెన్ ఈజ్ నాట్, ఇండియన్ ఉమెన్ ఈజ్ నాట్ డిస్రెస్పెక్టింగ్ ఏ కల్చర్. వీఆర్ ఆల్వేస్ రూట్స్ టు మా ఒక కల్చర్ ని మేము డెఫినెట్ గా ప్రిజర్వ్ చేసుకుంటాము. మా నెక్స్ట్ జనరేషన్ కి కూడా పాస్ చేసి అటు జనరేషన్ కి కూడా పాస్ చేసేలాగా మేము దాన్ని జాగ్రత్తలు తీసుకుంటాము. ఇలా సినీ ఇండస్ట్రీ వాళ్ళు ఒకరిపైన ఒకరు మాట్లాడుకునే దాన్ని కామన్ గా దీన్ని అంత హైలైట్ చేయకుండా ఈ టాపిక్ ని అంతటితో వదిలేసి, మరి అనసూయ గారిని కూడా మనం హైలైట్ చేసి చూపిస్తున్న వాటిని కూడా హైలైట్ చేయకుండా మరి ఆవిడ అన్నారు, దాన్ని కూడా వదిలేయడమే కరెక్ట్ అండి. సో తన డెసిషన్, చూడాలి అనుకున్న వాళ్ళు చూడొచ్చు, వెల్కమ్ అని అన్నారు, దట్ ఈస్ హర్ చాయిస్. ఇంతటితో మనం ఈ టాపిక్ ని ఎండ్ చేద్దామండి. అంతే.